కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె వ్యాధులకు సంబంధించి పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గుండె వ్యాధి విభాగానికి దాదాపు 60 లక్షలు విలువ చేసే 2D ఎకో కలర్ డాప్లర్ పరికరం తీసుకుని వచ్చామని కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ తెలిపారు. పరికరం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులను నిర్ధారించుకోవచ్చని తెలిపారు. త్వరలో మంత్రి టీసీ భరత్ ఆధ్వర్యంలో 2D ఎకో కలర్ డాప్లర్ మిషన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. కర్నూలు ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పేషెంట్లకు సైతం వైద్యం అందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గుండె వ్యాధి విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాబోయే 2 సంవత్సరాల్లో మరిన్ని అధునాత వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నేను చెప్పాను మీ నుంచి ఏం ఇండెంట్ వచ్చినా కూడా ఇట్స్ ఎ టాప్ ప్రయారిటీ. సో మన డిపార్ట్మెంట్ ఓసిటీ మిషన్, సో ఐ విల్ ట్రై టు హెల్ప్ in the whatever the possible way. I will try to coordinate with the superiors. I will bring it to the notice of the DME గారు, హెల్త్ మినిస్టర్ గారు కృష్ణ బాబు గారితో కూడా నేను పర్సనల్గా మాట్లాడి ఏమేమి కావాలో, ఎందుకంటే మనకు మెయిన్ ప్రాబ్లం ఏమంటే తెలంగాణ వాళ్ళు 30% వస్తారు. మనకు అక్కడ ఏమైందంటే ఆరోగ్యశ్రీ ఫండ్స్ మనకు ఇప్పుడు డెఫిసిట్ వస్తుంది, అయినా కూడా డెడికేట్ చేస్తున్నారు వాళ్ళు. నేను ఒకటే చెప్పాను, తెలంగాణ వచ్చినా కూడా పేషెంటే కదా. సో మనకు అక్కడ వాళ్ళకు కొంచెం మెటీరియల్ అన్నీ రాసియలేం కదా. సో కొంచెం మన కన్జ్యూమబుల్స్ దగ్గర కొంచెం మనకు బర్డెన్ అయినా కూడా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఒక్క పేషెంట్ను కూడా వెనక్కి పంపించకుండా చేస్తున్నారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద అసిస్టెంట్స్ అండ్ టీమ్ ఆఫ్ కార్డియాలజీ టు డూ. తెలంగాణ వాళ్ళు అట్లా ఏం లేకుండా, ఏం డిఫరెన్స్ లేకుండా ట్రీట్ చేస్తున్నారు. డెఫినెట్గా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇంకా గత 1 or 2 yearsలో ఇంకా బాగా. Then afterwards, 77 to 78, Ramakrishna Reddy continued the legacy of the Department of Cardiology. Then last year in June, joined as a Professor of Cardiology. Examination theory is over. 9th and 10th practical exams are there. I think this is the. She has sanctioned 61 lakhs of information. So we thought it is very essential for teaching and also the patient care. So that's thank her because as you know that after the lot of the economy of the entire world has come down with the limited resources with the principal, because she has given, and this will be inaugurated by the Minister T.G. Bharati garu. Useful for the pediatric cases. Neonatal probe anedi. So with the 4 probes, neonatal probe, pediatric probe and adult probe, plus where complicated cases we can study there, and it will be definitely useful for the postgrad students, and it is an asset to the 1400 procedures, more than 1000 angiograms, and also angioplasties almost. Last month I think we have done 50 to 60 PTCs. So because of this training program, CSC, PSC, even Alaxim, 40,000 rupees injection also, 40,000 rupees Alaxim is also given at a CSC level, PSC level. So they are sending cases directly to the. November 2023లో రావడం జరిగింది. More than 1400 procedures చేయడము, and we are the number 1, almost 100 angiograms per month, ఒక 40 to 50 PTCs చేస్తున్నారు. We got 6 or 7 assistant, qualified assistant professors, Prashant and everybody, Kiran, and they are doing a very good job. Number of procedures kuda perigayi, and I should thank the principal Chitti Narasamma garu. She has sanctioned 61 lakhs worth equipment, eco mission. Adi tvaralo kuda next week Bharat garu, our honorable MLA and minister Bharat garuto inaugurate చేస్తున్నాము. సో డెఫినెట్గా ఫర్దర్ కూడా కొంత ఏసీస్ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత న్యూ కలర్ డాప్లర్ ఎక్విప్మెంట్ కూడా గవర్నమెంట్ కూడా రాస్తాము. ఓసిటీ అండ్ ఆల్సో ఐవస్ కానీ ఈపీ స్టడీస్ కూడా ఫర్దర్గా. సో వీ రిక్వెస్ట్ ద అడ్మినిస్ట్రేటర్స్ టు హెల్ప్ అస్ ఈవెన్ ఫర్ ప్రొవైడింగ్